నమస్తే విటీవీ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం సమాజంలో కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి. వాటి గురించి మనతో చర్చించడానికి మన స్టూడియోకి కళ్యాణి గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. సో ప్రస్తుతం ఏఐ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. ఈ ఏఐ వల్ల సెలబ్రిటీస్ అంటే మొన్ననే చిరంజీవి గారు కూడా ఈ ఏఐ పైన సజ్జనర్కి కంప్లైంట్ ఇచ్చారు. సో అసలు ఈ ఏఐ సెలబ్రిటీస్ని వదిలిపెట్టట్లేదంటే అసలు సామాన్య ప్రజలకు వచ్చేసరికి అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటే ఫేస్ మార్పింగ్ అని ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అసలు ఈ ఏఐ వల్ల ఉపయోగం ఉందా, ఏమైనా నష్టం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి అసలు? దానికి ఉపయోగం ఎందుకు ఉంటుందమ్మా? నష్టమే కదా. సెలబ్రిటీలకే అంత వచ్చిందంటే మరి సామాన్య ప్రజలకు మాలాంటి వాళ్ళకి కానీ మీలాంటి వాళ్ళకి కానీ అది ప్రాబ్లమే కదా. ఇప్పుడు యూత్కి నష్టమే, కాలేజీ అమ్మాయిలకి నష్టమే, ఏ రకంగానైనా కాపురం చేసుకునే మాలాంటి గృహులకి నష్టమే. ఈ ఫేస్ మార్పిడింగ్ అంటే అది నష్టమే కదా. అది ఉపయోగం ఏంది? ఉపయోగం కాదు అది సమాజానికి, అది మంచిది కాదు. అంటే ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ వల్ల అంటే టెక్నాలజీ బాగా పెరుగుతుంది, ముందుకెళ్తున్నాము అనేసి అని అంటున్నారు. సో మరి దీనివల్ల నష్టాలు కూడా ఉన్నాయి కదా. సో దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అసలు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి మంచికి ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ తెలివితేటలు వచ్చింది దేనికి? మంచిగా ఉపయోగించుకోవటానికి కదా. చెడుగా ఉపయోగించుకోమని కదా కాదు కదా. దీనివల్ల ఫేస్ మార్పిడింగ్ చేయటం అంటే మామూలు విషయం కాదుగా. ఓ భర్త భార్య మించి గొడవలు రావచ్చు. ఒక అబ్బాయి అమ్మాయి, ఇప్పుడు ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి కన్నేయచ్చు, దాని వల్ల కూడా నష్టం జరుగుద్ది. అమ్మాయి ఫ్యూచర్ ఆగమైపోద్ది, అబ్బాయి ఫ్యూచర్ ఆగమైపోద్ది. దానివల్ల సమాజానికి నష్టమే కానీ లాభం లేదు. దానివల్ల గవర్నమెంట్ చర్య తీసుకోవాలా, టెక్నాలజీ పరంగా చర్య తీసుకోవాలా. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కంప్లైంట్ ఇచ్చారు కదా. చిరంజీవి గారి వీడియోని ఏం చేశారంటే ఒక అశ్లీల వీడియో కింద వేరే అమ్మాయితో ఉన్నట్లు సృష్టించారనమాట. దీనిపైన సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇచ్చారు చిరంజీవి గారు. సో ఇన్ని నెలల నుంచి ఆ వ్యక్తి ఎవరు మార్పింగ్ చేస్తారో కనిపెట్టలేకపోయారు. మరి సామాన్య ప్రజలు ఇలాంటి వాడితే అసలు ఆయన అయితే సెలబ్రిటీ కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకున్నా కూడా టైం పడుతుంది కదా. సో మరి సామాన్య ప్రజలకి అంటే ఇంత ఏదైనా ప్రాబ్లం వస్తే మరి ఫేస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా. దీని గురించి మీరు ఏమంటారు? ఇబ్బందే, సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటది. ఇప్పుడు డబ్బున్నోడికి జరిగినట్టు సామాన్య ప్రజలకు జరగదు కదా. డబ్బు లేనోడికి గవర్నమెంట్ కూడా సహకరించదు. వాడు ఇబ్బందుల పాలు కావటమే. అందుకని గవర్నమెంట్ తొందరగా చర్య తీసుకోవాలి దీని గురించి, ఇబ్బంది పడకుండా. ఇప్పుడు దానివల్ల కాపురాలు కూడా పోయే ప్రమాదం ఉంటది. ఫేస్ మార్పిడింగ్ అంటే మామూలు విషయం కాదు కదా. అది భర్త భార్య మధ్య కూడా గొడవలు వస్తాయి. గొడవలు వస్తే మనుషులకు తెలియకుండానే గొడవలు వచ్చి కాపురాలు ఇడిపోతాయి. చంపుకునే కాడికి వస్తుంది. పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు ఆగమైపోద్ది. దీని గురించి గవర్నమెంట్ చర్య తీసుకోవాలా, సత్యనారాయణ సార్ తీసుకోవాలా. ఇది చిన్న విషయం అని వదిలేస్తే ఎటు ముఖం? ప్రజాసేవ చేయాలి ఆయన, గవర్నమెంట్ సర్వీస్ చేస్తాడు కాబట్టి. అంటే ఇప్పుడు చిరంజీవి గారే కాకుండా హీరోయిన్స్ లో రష్మిక మందానాకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ అయింది. సో అలాగే ఈ ఏఐ వల్ల ఉద్యోగాలు కూడా చాలా మందికి పోతున్నాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారో ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ వాళ్ళకి ఉద్యోగాలు అనేవి పోతున్నాయి అనమాట. సో దీనివల్ల సమాజానికి నష్టం అనేది ఉంది. సో మరి ఉద్యోగాలు పోతున్నాయి, అలాగే ఏఐ వల్ల కూడా ఇన్ని నష్టాలు ఉన్నాయి. కానీ ఎందుకు దీని మీద జనాలు ఎందుకు అంత ఇది చూపిస్తున్నారు? జనాలు మందుల ఎవరికైతే అన్యాయం జరుగుద్దో వాళ్ళు తిరగబడాల. ఫస్ట్ నాకేంది పోయింది, నీ జీవితమే కదా అని నేను ఊకోకూడదు. నువ్వు ఏడుతుంటే నేను చూసుకుంటుంటే రేపు నాకు అదే ఏడిపోతుంది. అందుకని జనం తిరగబడి గవర్నమెంట్ ప్రశ్నించాలమ్మా. ఇవాళ నాకు వచ్చింది కదా అని చెప్పి నువ్వు చూసుకుంటుంటే రేపు నీకు రాదా ఈ సమస్య? నీకు కూడా వద్ద కదా. అందుకని ఫస్ట్ జనంలో చైతన్యం రావాలా. ఈ మార్పిడింగ్ అంటే ఒక సెలబ్రిటీలోనే ఆగిపోదు, సామాన్య ప్రజలకు కూడా వస్తుంది, భార్యాభర్తకు వస్తుంది, అందరికి వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఖండించాల్సిన విషయం. ఇది పోలీసు వారు గట్టి చర్య తీసుకోవాలి. ఇప్పుడు మన ఐబం రవిని పట్టుకోనరు, సవాళ్ళు ఇసిరిందని. మరి ఇట్లాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి మన దేశం మీద? మరి వీటిని సవాళ్ళకు తీసుకోరా, వీటిని పట్టుకోరా, వీటిని అదుపు చేయరా? మరి మాలాంటి ప్రజలు మేము ప్రశ్నిస్తాం వాళ్ళని. చర్య తీసుకోవాలా ఖచ్చితంగా. నేను ఒక్కదాన్ని కూడా, నాతో పాటు అందరు అడగాల. అడిగితే సమస్య సాల్వ్ అయ్యిద్ది. అదే అంటే ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏఐ వచ్చింది. సో అంటే ఇప్పుడు ఒక హీరో డ్రెస్సింగ్ ఉంది, సో మన ఫేస్ అనేది మార్చుకోవాలి అని అంటే ఏఐ అనేది వాడేస్తున్నారు.
వాడేసి ఆ బ్యాక్గ్రౌండ్, ఆ డ్రెస్సింగ్ స్టైల్లో ఫేస్ ఒకటే మారుతుందన్నమాట. సో ఇవి కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రెజెంట్ యూత్. సో మరి వాళ్ళకి ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్ అనేది తెలియట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏదో సరదాగా వాడేస్తున్నారు ఏఐ వచ్చిందని. సో మరి వాళ్ళకేంటి? వాళ్ళకేం చెప్తారు మీరు? దయచేసి దీనివల్ల యూత్ ఎక్కువ చెడిపోతున్నారు. హ్మ్. ఇది తాత్కాలికం ఎంజాయ్మెంట్ చూసుకొని చెడిపోతాను యూత్. ఇప్పుడు అబ్బాయిని అమ్మాయి ప్రేమించుకోవటం, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవటం, సంపుకోవటం, క్షణకావేశానికి పోయి ఇది ప్రేమ అని ఇది దోమని పోతాండ్రు కదా, ఇట్టాటి చూసే ఇట్టాటి మోజులో పడి. అందుకని దయచేసి అర్థం చేసుకోవాలా, ఈ క్షణకావేశంలోకి పోయి ఈ 5 నిమిషాలు ఆనందం కోసం, ఈ ఆనందం కోసం పోయి జీవితాలు నిండు 100 ఏళ్ళు భవిష్యత్తు. ఆ మనిషికి మానవ జన్మ మహోన్నతమైన జన్మ, మళ్ళా తిరిగి రాదు అది. అందుకని దయచేసి ఇట్టాటి చెత్త ఆలోచనలు తీసేసుకోవాలని నేను కోరుకుంటున్నాను యూత్ని. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇట్టాటి చెత్త ఆలోచనలు తీసేయాల. ఆ 5 నిమిషాల ఆనందం కోసం ఈ ముఖ మార్పుళ్ళు ఆ చూసి ఏమొస్తుంది దాంట్లో? ఆ బొమ్మ చూసినంత మాత్రాన్ని ఏమొస్తుంది? ఏమి రావట్లేదుగా. అవతల మనిషి వ్యక్తిగతంగా అవతల మనిషి జీవితం వాడుకున్నట్టేగా నువ్వు. ఆ పాపం ఊరిక పోదు కదా. అందుకని దయచేసి చదువుకున్నందుకు జ్ఞానం ఉండాలి కానీ జ్ఞానం పోవద్దు. మీకు రేపు మీ పిల్లల తరానికి మీరు ఏమందిస్తారు మీరు ఇప్పుడు ఈ నేర్చుకొని. అందుకని దయచేసి మారాలని నేను కోరుకుంటున్నా యూత్ని. ఓకే. సో అయితే మొన్న కూటమి ప్రభుత్వం ఒక చాగంటి కోటేశ్వర్ గారి ప్రవచనం అయితే పెట్టించింది. అంటే పిల్లలకి సంబంధించిన ఒక ఈవెంట్ అనేది చేసింది. అయితే అందులో చాగంటి గారు చాలా గొప్ప విషయాలు అనేవి చెప్పారనమాట. అంటే పిల్లలకి ముందు తల్లిదండ్రులు గౌరవించాలి, అలాగే గురువుని గౌరవించాలి, తల్లి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారనమాట. తల్లికి చాలా గౌరవం ఇవ్వాలి, తల్లికి చెప్పలేని విషయాలు ఏమైనా ఉంటే అవి మనం చెయ్యకూడదు, అసలు తల్లికి చెప్పే విషయాలు అయితేనే అవి మంచి విషయాలు అని చెప్పారు. సో దీని గురించి అయితే ప్రతిపక్షాలు కొంచెం తల్లి గురించి ఎక్కువ మాట్లాడారు కదా, సో మా గురించి అంటున్నారు అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? సో కావాలని ఇలాగా అంటున్నారు, ఇండైరెక్ట్ గా చాగంటి గారితో చెప్పిస్తున్నారు అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? చాగంటి గారు ఆయన మా గురువు గారు. ఫస్ట్ నాకు వాళ్ళ మాటలు వినే చాలా నేను నేర్చుకున్నా. అందుకని వాళ్ళు ఈ రోజు కొత్తగా వీళ్ళు పెట్టి చెప్పిన వాళ్ళు కాదు కదా. ధర్మ విరుద్ధమైన మాటలయ్యి రాజకీయంగా ఈ ధర్మాన్ని కూడా వాడుకుంటే ముందు భవిష్యత్తు ఉంది ఫస్ట్ వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి. ఆయన ఈ రోజు వీళ్ళు కూటమి ప్రభుత్వం మాట్లాడితే మాటలు రావట్లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు అంటే అపర మేధావి. ఆయన మంచి దేశానికి మంచి ప్రసాదిస్తాడు. అసలు ఆయన్నే ఇప్పుడు రాజకీయంలోకి లాగితే ఏమన్నా బుద్ధుండ మాటలేనాయి. అసలుకి అమ్మ గురించి, అమ్మ తత్వం గురించి చెప్పిండు. ప్రతిసాట దేవుడు ఉండలేడు కదా, దేవుడు దిగి రాలేకనే అమ్మను సృష్టించిండు. బుద్ధి ఎందుకు లేదు? అది కూడా రాజకీయం లాగొద్దు అసలుకి. దయచేసి నేను వైసీపీ వాళ్ళకి చెబుతున్నా, అది ధర్మం కాదు, అది ధర్మ విరుద్ధమైన మాట అది. అంటే కావాలని చెప్పించారని అంటున్నారు, మరి ఏమంటారు దీని గురించి? అసలు కావాలని చెప్పించినట్టు ఎక్కడ లేదు కదా, అమ్మ తత్వం చెప్పిండు, అది బోధపడతలేదా? ఇంకంతే, గుమ్మడికాయ దమ్మంగా ఎవరంటే భుజాలు తడుముకున్నట్టే ఉంది, అంతే ఉంది కదా. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఎవరికి మన వైసీపీ నాయకులకి దయచేసి ముందు భవిష్యత్తు ఉండాలంటే ఇట్టాటి మానుకోవాల. ఫస్ట్ వల్గర్ లాంగ్వేజ్ తీసేయాల, నెగిటివ్ థాట్లు తీసేయాల. అపర మేధావి గురువు గారు ఆయన ప్రసంగాలు కొన్ని వేల మంది అంటారు. నాలాంటి చదువు లేని వాళ్ళు కూడా జ్ఞానం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు ఆయన మీద ఇట్ట రాజకీయం బొలవటం అది అసలు పద్ధతే కాదు, వాళ్ళకి భవిష్యత్తు కూడా ఉండదు. దయచేసి ఇట్టాటి మానుకోవాలని నేను కోరుకుంటున్నా. అంటే మీరు అన్నట్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, సో భాషకు సంబంధించి ఎలా ఉంది అంటే ఇంతకు ముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే భాష అంటే ఇంతకు ముందు ప్రభుత్వం కొంచెం మీడియాలో దురుసుగా ప్రవర్తించేది కదా, సో మరి ఇప్పుడు ఈ భాష అండ్ మీడియాతో మాట్లాడే విధానం ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది? ఇప్పుడు బాగుంది. ప్రభుత్వం అంటే ఎట్టనే ఉండాలి కదా, ఒకరినొకరు నిందించుకుంటే మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఇంతకు ముందు ప్రభుత్వం ఒకటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని ఊరికి దూషించే పని మీదనే ఉండే. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తే మీరు ప్రజలకు చేసేది ఎప్పుడు? అందుకే నేను ఫస్ట్ ప్రజల మేలుకోమంటున్నా. జెండా పట్టుకునేటప్పుడు ఎవరు జెండా పట్టుకున్నా మనకు చేసే నాయకుడు ఎవరు, మనకి ఈ నాయకుడు వచ్చినప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ వచ్చే నాయకుడు వచ్చి ఏం చేస్తాను, అది తెలుసుకోవాలి ఫస్ట్. అందుకని దయచేసి అది తెలుసుకొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇష్ట రాజ్యంగా మాట్లాడారు, దానివల్ల వచ్చిన ఉపయోగం ఏంది? ఓడిపోయారుగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు అసలు పని చేస్తున్నారు. ఇప్పుడు ముందర ప్రజలకు ఏం కావాలన్నా చేస్తున్నారు. ఆడ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుభవం ఉండ ఆయన అందుకని అనుభవంతో పని చేస్తున్నాడు. ఫస్ట్
ఎదురు ఆపోజిట్ వాళ్ళని విమర్శించడం ఆపేసి ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నారు. అది నేర్చుకోవాలి కదా, మీరు నెక్స్ట్ గెలవాలంటే అది నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే. అయితే మరి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అన్న అసలు సూపర్ చేస్తుంది అనమాట. ఆయన నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రిగా కాదు ప్రధానమంత్రిగా అవుతాడు అనమాట. నేను చెబుతున్నా, ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఆయన చేయటం అందరు నాయకుల్లాలా ఆయన ప్రభుత్వం డబ్బులతోటి ప్రజలకు సేవ చేయలేదు. సొంత డబ్బులతోటి సినిమాలు, సొంత కష్టంతో సినిమాలు తీసి ప్రజలకు పెట్టి సేవ చేస్తాడు. ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట ఇచ్చినట్టే నిలబెడతాడు. పవన్ కళ్యాణ్ అన్న నాయకత్వంలో ప్రజలకు మేలే జరుగుతుంది కానీ అన్యాయం జరగదు. సూపర్ చేస్తాడు. మొన్న మధ్యన చూసుకున్నట్లయితే ఒక ఏజెన్సీ ఏరియా ఇప్పటి వరకు వాళ్ళు లైట్ గానీ ఫ్యాన్ గానీ చూడలేదు, కానీ ఆ ఏరియాకి కరెంట్ తెప్పించారు. సో మరి దాని గురించి మీరు ఏమంటారు? భలే అనిపించింది నాకు, భలే అనిపించింది. ఇన్ని నాయకులు ఇప్పుడు ఎంతమంది వచ్చిపోయినారు కదా, ఎవరు తెప్పించారు? 70 ఏళ్ల స్వతంత్రంలోనంట. 70 ఏళ్ల స్వతంత్రంలో ఏ నాయకుడు ఓట్లు లేపించుకొని వచ్చిపోయే వాళ్ళే కానీ పేద ప్రజలు ఎవరు పట్టించుకోనరు. తెలంగాణ కానీ ఏపీలో కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. ఏడుండ పేదవాడు ఆడనే ఉండు, ఎవరు పట్టించుకోనరు. మన పవన్ అన్న గుర్తించిండు. ఎక్కడ రోడ్లు లేకపోతే అక్కడ రోడ్లు లేపెత్తండు, ఎక్కడ కరెంట్ లేకపోతే అక్కడ కరెంటు పోతుంది, ఎక్కడ మంచినీళ్ళు లేకపోతే అక్కడ మంచినీళ్ళు పోతున్నాయి. ఒక్కటి కాదు మనం అనుకోవటానికి ప్రతి ఒక్కటి ఉంది. అందుకే మా ఊళ్ళో కూడా ఒక సమస్య ఉందని చెప్పింది నేను. మా ఊళ్ళో కూడా నల్గొండ జిల్లా అడిందేవలపల్లి మండలం సత్తరసాల కాడ 10 కిలోమీటర్లేనమ్మా రోడ్డు. ఎంతమంది నాయకులు, 40 ఏళ్ళు అవుతుంది నాకు, 2 రాష్ట్రాలకు యూజ్ అయ్యిద్ది ఆ దారి. ఆ దారి పవన్ అన్న అయితేనే అతను నేను కూడా చెప్పిన. పవన్ అన్న ఏపీలో వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి పనులు అయినాయో. కొంతమందికి నచ్చట్ల పన్ను వాళ్ళకి కానీ చేసే పనులు చూసి మాట్లాడాలి ఫస్ట్. అందుకే తెలంగాణకు కూడా వస్తే బాగా అనుకుంటాను నేను. అంటే కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? మొత్తానికి బాగా చేస్తుంది, బాగానే చేస్తుంది. ముందర పనులు చేస్తారు, మాటలు కాదు, చేతలు చూపిస్తారు వాళ్ళు ఫస్ట్. అది కదా కావాల్సింది ప్రజలకి. అవును. సరే, ప్రస్తుతం ఉన్న సమాజంలో మానవ విలువలు పడిపోతున్నాయి. అసలు ఎందుకు పడిపోతున్నాయి? ఒకరినొకరు గౌరవించుకోకపోవటం ఫస్ట్. పెద్ద చిన్న తారణ్యం పోయింది ఇప్పుడు ఫస్ట్. ఇప్పుడు నేను పెద్ద, నాకు ఇలువ ఇస్తేనే కదా నువ్వు ఇలువ ఇట్లా ఆమె ఎంత అనే కాడికి వచ్చింది ఫస్ట్. తర్వాతకి డబ్బు ఉన్నోడిదే పైసేయి, డబ్బు లేనోడు వాడు ఎంత మర్యాదస్తుడైనా సరే వాడు కింద ఉండాల్సిందే. వాడు ఎంత బుద్ధిమంతుడైనా సరే, డబ్బు ఉన్నోడు వాడు కుక్క బతుకైనా సరే వాడు పైన ఉండాల్సింది. డబ్బులోనే ఉంది ఇప్పుడు సమాజం. గౌరవ మర్యాదలు డబ్బులోనే ఉన్నాయి. మనిషికి మర్యాద ఇట్లా, మంచికి మర్యాద ఇట్లా, నీతికి ఇలువ ఇయటం లేదు. ఎక్కడుంది? డబ్బులోనే ఉంది మొత్తం. ఇలువలు ఏడుంటాయి ఇప్పుడు సమాజంలో? అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే చాలా ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. సో అప్పుడు పిల్లలకి ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే కొంచెం పెద్దగా అయితే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడమో, లేదు అని అంటే ఓన్లీ సింగిల్గా ఒకే ఫ్యామిలీ ఉండాలంటే భార్య భర్త పిల్లలే ఉండాలని ఇష్టపడుతున్నారు. సో దానివల్ల కూడా ఈ మానవ విలువలు పడిపోతున్నాయి అంటారు. అంటే చెప్పే పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల. అవును. ఇప్పుడు ఇంతకుముందు తల్లిదండ్రులు కష్టపడ్డా కొద్దిగా గొప్ప చదివిచ్చి కష్టంతో పైకి వచ్చిన వాళ్ళు ఒకరు తీరు ఉన్నారు. ఇప్పుడు ఏంది, చదువుకున్న కాంచి తలపొగురు పట్టింది. తలపొగురు పట్టిన కాంచి ఏమంటారు, ఇండివిజువల్ బతుకు కావాలంటారు. మాకు ఒక్కొక్కరమే మా ఇండివిజువల్ మాకు కావాలా, మాకు సోషలిజం మాకు కావాలా, మాది మేము చూసుకోగలుగుతూ, మా తిండి మేము తెచ్చుకోగలుగుతూ, మా సంపాదన మేము తెచ్చుకోగలుగుతూ. అసలు మొగుళ్ళు కూడా వద్దంటారు ఇప్పుడు ఉండోళ్ళు కొంతమంది. మా కాళ్ళ మీద మేము నిలబడి బతకాలనుకుంటాం. సింగిల్ లైఫ్ మెయింటైన్ చేస్తారు. సింగిల్ లైఫే కావాలనుకుంటారు. ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకు మానభంగాలు జరుగుతున్నాయి, ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? ఇందుకే. అప్పుడు మా రోజుల్లో 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నారు. ఆడపిల్లకు 16 ఏళ్ళు వస్తే పెళ్లి అయిపోయింది, ఒక బిడ్డ తల్లి కూడా అయింది. అప్పుడు హత్యలు లేవు, అప్పుడు మానభంగాలు లేవు, అప్పుడు రేపులు లేవు, అప్పుడు ప్రేమలు లేవు, దోమలు లేవు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ప్రేమలు అంటారు, దోమలు అంటారు. మేము ఒకరిని చూస్తే ఒకరిని ఇడిచి బతకలేమని చెబుతాం. లివింగ్ రిలేషన్షిప్స్ కూడా వచ్చాయి అన్ని. మళ్ళా మొగుడు ఉండగానే ఇంకొక మొగుడు అంట, పిల్లం ఉండగానే ఇంకొక పిల్లం అంట. మళ్ళీ కోర్టులో కూడా అదేందో అంట, ఏందో నాకు అనరాట్లేదు కానీ లివింగ్ రిలేషన్షిప్స్ ఆ కోర్టు కూడా న్యాయస్థానం కూడా ఒప్పుకుంటుందంట. ఏమి కలిసి ఉంటే ఇంకా అఫీషియల్ గా వాళ్ళు కలిసి ఉన్నట్లే. అవునంట. మరి వాళ్ళ భార్య భర్తలే పెళ్లి చేసుకోకపోయినా. అవునంట. మరి ఇట్లాంటి ఆధారం వచ్చిన ఆగంగా యూత్ పాడైపోక ఏడ బాగుపడుద్ది? ఏడ ఒంటరిగా ఉండి పిల్లలు బాగుపడేది ఆడంగా కలిసి కుటుంబాలు కలిసి ఉంటాయి. కలిసి ఉండి పిల్లలకి ఇలువలు నేర్పుతారు.
అక్కల చెల్లెల బంధం ఉందా, అన్నల తమ్ముల బంధం ఉందా, తోటికోడల రిలేషన్ ఉందా, తల్లిదండ్రుల రిలేషన్ ఉందా, అత్త మామల రిలేషన్ ఉందా, ఇంకేడుంది? ఇంత ఇట్టాటి దుర్మార్గమైన న్యాయస్థానాలు వచ్చిన తర్వాత ఇంకెక్కడుంది? అందుకనే ఇప్పుడు ఇవన్నీ ఇలువలు లేవు పిల్లలకి, ఎంతసేపు ఉండి ఇలువలు లేవు, చెల్లులు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఏమైంది, మొగుడో జాబ్ చేస్తాను, పిల్లమో జాబ్ చేస్తుంది, అత్త మామ వద్దు, నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి, నా కాళ్ళ మీద నేను బతకాలా, నీ ఫోన్ నేను చూడొద్దు, నా ఫోన్ నువ్వు చూడొద్దు, మరి పిల్లల ఫోన్ పిల్లలకే, వాళ్ళ గది వాళ్ళకి, నీ గది నీకు. అప్పుడు మా రోజుల్లో అందరు కలిసి ఒకే గదిలో ఉండేది, ఎవరు ఏం చేస్తుంది తెలిసేది. ఇప్పుడు ఇంక అవన్నీ లేవు కదా. వాడు ఆ గదిలో ఆ మూలను ఏం చేస్తున్నావు నీకు తెలియదుగా, నువ్వు వస్తావు, నువ్వు ఒక మూల నువ్వు ఒక సెల్లు పట్టుకొని కూర్చుంటావు, సెపరేట్ రూమ్ పిల్లలకి. మరి ఇంక అప్పుడు పిల్లల భవిష్యత్తు ఆగమైపోద్ది. ఇప్పుడు అలసిపోయి మరి ఏదన్నా చెరవు పని చేసుకోవాలని తినటానికి కూడా గొడవ వచ్చి మొగుడు పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్తులు ఆగమైపోతున్నాయి, కుటుంబ విలువలు ఏనే దిగజారిపోతున్నాయి. ఈ మారాలంటే ఫస్ట్ తల్లిదండ్రులలో మార్పు రావాలా. దయచేసి ఒంటరి బతుకులు వద్దు, జంట బతుకులు కావాలా. అప్పుడు కుటుంబాలకు రావాలా. వస్తే అప్పుడు ఆనాటి సమాజం వస్తే ఈనాడు మళ్ళీ మారుద్ది అనమాట. మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తుకి మీరు మంచి బాటలు వేసిన వాళ్ళు అవుతారు. అంటే ప్రస్తుతం ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఎందుకు, ఏం పుట్టింది? 30 ఏళ్ళు దాకా ఉంటే ఇంకా భయం రాకేమవుతుంది? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటే భయమే వస్తుంది. మరి ఇంకా కావాల్సినవన్నీ అయిపించుకుంటారు 30-40 ఏళ్లలోనే, పెళ్లి కాకముందే అన్నీ అయిపోతున్నాయి. ఇంకా పెళ్ళి నాక పిల్లని చేసుకొని వాడేం చేస్తాడు, మొగుని చేసుకొని ఇదేం చేద్ది, ఇంకేం చేస్తారమ్మా? పిల్లలు కనాల్సిన వయసులో అన్నీ అయిపోతున్నాయి. ఆ లోపలనే పిల్లల్ని గనేస్తున్నారు, రాళ్ళల్లో పెట్టేస్తున్నారు, మరి చెత్త కుప్పలో పడేస్తున్నారు, ఏం చేయాలనో దుర్మార్గం పనులన్నీ చేసేస్తున్నారు. ఇంకా తర్వాత పెళ్లి చేసుకుని ఏం చేస్తారు, వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చంపుకోవటానికి. ఇంకంతే జరిగేది అదే. దయచేసి ఇది మారాలా యూత్లో. ఇప్పుడు ఇది మారాలని నేను కోరుకుంటున్నా. ఇది మారి పిల్లగాడికి 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చి పిల్లకి 18 ఏళ్ళు 17 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకుంటే మంచి సమాజం అవుతుంది. మళ్ళీ 20 ఏళ్ల కింద అట్ట వచ్చిందో ఇప్పుడు అట్ట అవుతుంది. దయచేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము సెట్లు కాలేదని ఉండి ముసలోడైనా పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఏముంది? జీవితం అంతా అయిపోతుంది కదా. మానవ జన్మ మహోన్నతమైన జన్మ. అందుకని దయచేసి మారి పెళ్లి చేసుకొని కూడా సెట్లు కావచ్చు అండర్స్టాండింగ్లో. అందుకని అమ్మాయి 30 ఏళ్ళు వచ్చింది నాకు ఉండొద్దు, అబ్బాయి 40 ఏళ్ళు వచ్చింది నాకు ఉండొద్దు. అట్టుంటే ఇంక అసలు పెళ్ళే చేసుకోకాకండి. పెళ్లి చేసుకున్నా మీకు ఏస్ట్ అనవసరంగా ఇంకేం చేయలేరు, చెరవ పట్టుకు మళ్ళీ పడుకోవటమే. అవసరం అయితే తగాదలు పెట్టుకుంటారు. లేకపోతే ఓపిక చాలపోతే ఒకరినొకరు చంపుకొని ఇది చంపి వాడిని డ్రమ్ములో నన్న పెట్టుద్దు, వాడు చంపి ఇడు కుక్కర్లో నన్న పెడతాడు. ఇంకా అదే జరుగుద్ది ఇప్పుడున్న సమాజంలో. అయితే ప్రస్తుతం సినిమాలు చాలా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి అనమాట. అంటే 100 కోట్లు 500 కోట్లు ఇట్లా ఎక్కువ బడ్జెట్లతో తీస్తున్నారు. దీనివల్ల ఏమైనా సమాజానికి ఉపయోగం ఉందంటారా? సమాజానికి ఎందుకు ఉపయోగం ఉంటుంది? వాళ్ళకే ఉపయోగం ఉంటుంది. మనల్ని ఇంకా బొడ్డులు చేస్తారు. ఎగబడి పోయి చూస్తాం కదా పిచ్చి పిచ్చిగా. ఇంకా మా పిల్లలేం వినరు. ఇప్పటికే మా హీరో అని సొక్కాలు చింపుకుంటారు. కొంపలో 1000 రూపాయలు లేకపోయినా కూడా 2000 ఇంకొక 1000 బదులు అడుక్కొని జేబులు వేసుకొని పోయి సొక్కా చింపుకొని హీరోకి పండగ చేస్తాడు. అప్పు చేసి కొప్పు పెడతాడు. మరి ఇంకా వీడు ఎదవైతుడు కానీ కోట్లు తీసినోడు వాడెందుకు ఎదవైతుడు? వాడు ఇంకా కోటీశ్వరుడే అవుతాడు. అంటే ప్రస్తుతం ఇప్పుడు టికెట్ రేట్లు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. సో పైరసీ తగ్గుతుంది అని అంటున్నారు. సో టికెట్ రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ తగ్గిస్తే థియేటర్కి మనుషులు వచ్చే అవకాశం ఉందంటారా? తగ్గించినా కూడా అవకాశం లేదు. ఎందుకంటే యూత్ పోవాల్సిందే కానీ ఇప్పుడున్న యూత్కి ఏమి నేర్పిస్తుంది ఈ సినిమా? ఏమి నేర్పిస్తుంది? ఆ రోజుల్లో సినిమాలు ఎట్టుండే, 20 ఏళ్ల కింద సినిమాలు ఎట్టుండే, కుటుంబ పరంగా అందరూ పోయి చూడొచ్చు. అన్నిట్లో అక్కల చెల్లెల అనుబంధం ఉంది, అన్నలదమ్ముల అనుబంధం ఉంది, తల్లిదండ్రుల అనుబంధం ఉంది, అన్ని రకాల అనుబంధాలు ఉంటాయి. కాసేపు కామెడీ ఉంటది, 6 పాటలు ఉంటాయి, స్టోరీ ఉంటది, చూడబుద్ధి అయితే కూర్చొని ఒక 2 గంటల సేపు. ఇప్పుడు అసలు ఏమన్నా ఉంటుందా? కొట్టుకోవటం తన్నుకోవటం తప్ప ఏవి ఒక స్టోరీ ఉండదు. ఒక కామెడీ ఉంటే అప్పుడు ఆ రోజుల్లో బ్రహ్మానందం గారు, ఆలీ గారు వీళ్ళకి ఎంత పేరుంది. కాసేపు కడుపుబ్బ నవ్వుకునేది. ఇప్పుడు ఒక్క సినిమాలో నన్న కామెడీ ఉందా? కామెడీ కింగ్ లేరి ఎడిపోయిన వాళ్ళు మాయమైపోయారు. స్పెషల్ సాంగ్స్ లేదు. ఇంకా స్పెషల్ ఏముంది? ఇంత పేలకలు పెడతారు. దుర్మార్గమైన ఆలోచనలు, డబ్బు కోసం ఆడదాన్ని ఆట బొమ్మగా చూపిస్తారు. ఒక్కొక్క హీరో కానీ వాళ్ళ పేరు నాకు చెప్పరాదు కానీ సినిమా వాళ్ళు ఆడదాన్ని ఆట బొమ్మగా చూపించి వాళ్ళు నుంచి పుట్టినరు, వాళ్ళు నుంచి దాగినరు, ఆ నుంచి 2 పేలికలు వేసి చూపిస్తారు. అమ్మాయిని నుంచి ఎంత దుర్మార్గంగా చూపిస్తారు అనుకోండి. దీని మీద కదా అసలు సత్యనారాయణ సార్ చర్య తీసుకోవాల్సింది.
యూత్ని నాశనం చేసేది దీనివల్ల కదా. దీనివల్ల కదా యూత్ నాశనం అయిపోయేది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకొని పాతడు ఇంత పేలకలు పెట్టి ఆ సినిమా పెడతాను. సినిమా మొత్తం వాళ్ళ సినిమా మొత్తం కాదు చూడటానికి వచ్చేది, ఆ పేలకని చూడటానికే వస్తాను. అయితే నీ అమ్మని చూపిస్తావా, నీ అక్కని చూపిస్తావా, నీ చెల్లెల్ని చూపిస్తావా? మీరు మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు హీరోయిన్ అయితే మాత్రం అంత దిగజారి నువ్వు చూపించాల్సినంత అవసరం ఏముంది? అట్ట చూపించడానికి నీ శిలం ఏం ఆడతలేదుగా, 10 రోజులకే పోతుందిగా. ఐబొమ్మ రవి మీద పేరు పెడతాను కానీ అసలు అనవసరం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అసలు పొట్టే లేదు, స్టోరీ లేదు, అసలు బాగోలేదు. యూత్ని జడగొడటానికే ఈ సినిమాలు తీసేది. దయచేసి అసలు దీని మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సత్యనారాయణ సార్ని ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇచ్చిన స్టోరీస్ కూడా అన్ని పాన్ ఇండియా ఇవన్నీ వస్తున్నాయి కదా, అంటే ఒక్కొక్క హీరో సినిమా 4-5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. సో దానివల్ల కూడా ఫ్యాన్స్ ఎక్కువ, అంటే ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు నేను ఒకటి చెప్పనా, సారం సప్పిడి లేని కూర సట్టి నిండా, ఎవరం సారం లేని వాళ్ళు ఇంటి నిండా. ఎవరం సారం లేని సినిమాలు ఇప్పుడు వచ్చేది, సారం సప్పిడి లేని వాళ్ళు ఈ సినిమాని ప్యాన్ ఇండియా దాకా తీసుకుపోయేది. ఒక్క సినిమా అన్న 10 రోజుల కన్నా ఎక్కువ ఆడదు. ఆ సినిమాలో ఒక్క పాట అన్న 10 రోజుల కాడికి ఎక్కువ గుర్తులు ఉంటాయా? ఆ రోజుల్లో పాడిన పాటలు ఇప్పుడు కూడా ఎంత గుర్తు, ఒక్కొక్క లేడ ఊళ్ళలో కూడా అయ్యే పాటలు పెట్టుకుంటారు. ఒక్కొక్క పాట అంటే మరిసి అన్న బుద్ధి అయిద్దట. ఇప్పుడున్న పాటలు అసలు గుర్తుంటాయా? లేదు. అసలు సంబంధం ఉంటుందా? స్టోరీలకైనా హీరోలకైనా సిగ్గు రావట్లేదు. ఎట్ట తీస్తున్నారు అంటే కోట్లు తీసుకుంటారు కదా, జనాల నెత్తురు దాగుతున్నారు, అభిమానుల నెత్తుర్లు. దయచేసి యూత్ మారండాయా, మీ రక్తం దాగుతున్నారు, మీ రక్తం మీద పూల పాన్పులు వేసుకొని పండుకుంటారు వాళ్ళు ఏసీ రూముల్లో, మీరేం సొక్కాలు చింపుకొని పోతారు. అందుకని దయచేసి యూత్ మారాలని నేను కోరుకుంటా. అసలు సినిమాలు చూడొద్దు. రవి బొమ్మకే ఇప్పుడు రవి గారికే సపోర్ట్ చేస్తాను నేనైతే. ఆయన రిలీజ్ చేయాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే కొంతవరకు అయినా యూత్ సమాజం బాగుపడుద్దామా, ఫ్రీ ఆ కాసేపు వచ్చిన సినిమా ఆ చెత్త చూడటానికి ఆ ₹1000 పోయి వాళ్ళు తగలేయకుండా ఈ చూసి చెత్తలేని వదిలేస్తారు. అంటే ఇప్పుడు సినిమాకి సెన్సార్ అని ఒకటి ఉంటది, అంటే ఆ సెన్సారు ఓకే చేస్తేనే సినిమా అనేది రిలీజ్ చేస్తారనమాట. అంటే వైలెన్స్ ఎక్కువ ఉన్నా, అలాగే అశ్లీల చిత్రాలు ఉన్నా కూడా ఆ సినిమా అనేది రిలీజ్ చేయడానికి లేదు. కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డులు కూడా పర్మిషన్ ఇస్తున్నాయి కదా. సో అంటే ఎక్కువ ఫైటింగ్లు ఉన్నా కూడా, అలాగే ఈ అశ్లీల సాంగ్స్ ఉన్నా ఏమున్నా కూడా అని, మరి సెన్సార్ ఉన్నది ఎందుకంటారు? ఎందుకంటే దోసుకోవటానికి, ఏ రకంగా దోసుకోవాలా. పిచ్చి జనం ఉన్నారు కదా, ఏ రకంగానైనా జనాన్ని దోసుకోవాలా, దాసుకోవాలా. ఏం చేసుకుంటారు ఈ కోట్లు కొడుసు? మనిషి బ్రతికేది ఎన్నాళ్ళు? కాకి అంటది కాకి కలకాలం 1000 ఏళ్ళు బతుకుతుందంట. మనిషి జన్మ ఎన్ని ఏళ్ళు బతికేది? 100 ఏళ్ళు. కాకి అంటదంట నేను 1000 ఏళ్ళు బతుకుతా, ఆ పొల్ల ఈ పొల్ల తెచ్చి గూడి కట్టుకుంటా, నాకు లేని ఆశ ఈ నరుడికి ఎందుకు, వీడి బతికేది 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ళు బతికేవాడికి ఈ మేడల మిద్దలు ఎందుకు అని అంటదంట కాకి. మరి ఇప్పుడున్న కాలాన్ని, అప్పుడున్న రోజుల్లో 100 ఏళ్ళు బతికారు. మా ఆయన వాళ్ళ నాయనమ్మ 106 ఏళ్ళు బతికింది. ఇప్పుడున్న వాళ్ళు కనీసం 30-40 ఏళ్ళు బతుకుతానరా? హార్ట్ అటాకులు వచ్చి పోవట్లేదా? ఎందుకు చత్తనరు? ఎందుకు పోతనరు? జీవన విధానమే కదా. దీనివల్ల ఎంతమంది వచ్చి చెప్పాలా? మార్చుకోవాలి, మనల్ని మార్చుకోవాలి ఫస్ట్. అందుకని దయచేసి మారాలని కోరుకుంటున్నా. మనుషులు ఎంతవరకు బతుకుతామో ఎంతవరకు ఉంటామో తెలియదు. కోట్లు మన నెత్తురు, పేద ప్రజల నెత్తురు దాగి కోట్లు సంపాదించుకున్న సినిమా వాళ్ళు ఆడమిద్దల మేళ్ళు కడతారు. వాళ్ళ కింద బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా, ఎంతమంది ఉన్నారు పాపం. వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయరు, వాళ్ళకి హెల్ప్ చేయరు. వాళ్ళకి ఇల్లు కట్టితే ఏంది, సినిమా ఫీల్డ్లో బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ దాకా మొత్తం నేను కూడా పోయి చూసిన. వాళ్ళకి ఆరోగ్యాలు బాగోవు, వాళ్ళు కష్టపడి తీస్తారు. వీళ్ళు హీరోలు ఎంతసేపు తీస్తారు? 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట నిలబడితే వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటారు. మూతి కడగటానికి ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. వాళ్ళు 10 నిమిషాలకు ఒకసారి పోయి కార్యంలో పంతారు. జూనియర్స్ ఉండరు అంటే, ప్రతి ఆర్టిస్ట్ ఉండరు అంటే ఆడ డే నైట్ కష్టపడాల్సింది. వాళ్ళ కష్టాన్ని వీళ్ళు పూల పాన్పు వేసుకుంటారు. వాళ్ళకి హెల్ప్ చేయట్లే వీళ్ళు. కోట్లు దాచిపెట్టుకుని వీళ్ళ బొందమే వేసుకొని పోతారా చెప్పు? జనం గురించి అసలు కష్టం గురించి ఆలోచించట్లే. ఇప్పుడు ఫస్ట్ కష్టం గురించి ఆలోచిస్తే బాగుపడతారు, అప్పుడు సమాజం అప్పుడు బాగుపడుతుంది. దయచేసి మారాలని నేను కోరుకుంటున్నా. ఈ కోట్లు వీళ్ళ మీద వేసుకొని పోరు కదా. ముందర సినిమా పీడియోలు పెద్ద వాళ్ళు మారాలని కోరుకుంటున్నా. వాళ్ళ కింద ఉండే వాళ్ళకి ఒక హాస్పిటల్, వాళ్ళ పిల్లలకు ఒక మంచి కాలేజీ, వాళ్ళకు సొంత ఇల్లులు, వాళ్ళకు పేమెంట్లు పెంచాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఎంతసేపు ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తులు, వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళకే కట్టుకోకుండా కోట్లు వాళ్ళు కూడా తినరో పోతారో తెలియదు. మీ కింద 100,000 మంది పని చేస్తారు. వాళ్ళకి హెల్ప్ చేసే గుణం ఏ హీరో కన్నా ఉందా అసలుకి? ఒక పవన్ కళ్యాణానికి తప్పనిచ్చి మహేష్ బాబు పిల్లలకి ఆర్ట్ సర్జరీ ఏమి చేపించిందంట ఆయన.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అని పెట్టించిండు, ఆయన పెట్టించిన అభిమానులే బ్లడ్ ఎత్తన్నారు, పోయి చాలా మంది ఎత్తన్నారు. ఏమంది ఎట్టాటి ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు కదా, చాలా మంది పోయినరుగా, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు పేదవాళ్ళు ఎంత మంది అనరు, ఎలిపి చేయొద్దా, చేస్తానరు ఎవరన్నా లేదు. మరి దీని గురించి ఎవరు ఆలోచీరు, దీని గురించి ఎవరు మాట్లాడరు. అదే నేను కోరుకుంటున్నా చైతన్యం రావాలని. దయచేసి అసలు వాళ్ళ సినిమాల ప్రమోషన్లు చేయొద్దు, ఈవెంట్లు చేయొద్దు, దేనికి మాట్లాడొద్దు. ఐబొమ్మ రవికే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. నేనైతే ఐబొమ్మ రవికే చేస్తాను, ఐబొమ్మ రవిని రిలీజ్ చేయాలి అసలు. అమ్మ, మన తెలంగాణ పోలీసులు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అదేంటి అని అంటే అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి ఆంక్షలు విధించారనమాట. అంటే వాళ్ళు యూనిఫామే వేసుకోవాలంట, షూస్ వేసుకోవాలంట, అలాగే గెడ్డం పెంచుకోకూడదంట, జుట్టు కూడా పెంచుకోకూడదంట. ఒకవేళ దీక్షలు తీసుకోవాలని అనుకుంటే ఇంట్లోనే సెలవు పెట్టి దీక్షలు తీసుకొని ఆ తర్వాత అప్పుడు ఆఫీస్కి రావచ్చు అని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు తెలంగాణ పోలీసులు. సో మరి ఓన్లీ ఆంక్షలు మన హిందువులకేనా, లేదంటే అందరికీ వర్తిస్తుందా? దీని గురించి మీరు ఏమంటారు? సో అందరికీ ఉన్నప్పుడు మాత్రం నాకు తెలిసి ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఈ దీక్షలు ఎప్పుడు మొదలయ్యాయి అప్పుడే ఈ ఆంక్షలనే వచ్చాయి అనమాట. రీసెంట్గానే ఒక 2 వారాల క్రితం ఇది సర్క్యులర్ రిలీజ్ చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? దీని గురించి ఫస్ట్ నాకు ఏకాంతం వస్తుంది అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ధర్మ విరుద్ధమైన మా పనులే కదా. అయ్యప్ప మనకంటే మాలంటే మామూలు విషయం కాదు కదా. మాల వేసుకొని డ్యూటీ చేయకూడదు అని రూల్ ఉందా? రూల్ ఏం లేదు కదా ఫస్ట్. లేదు. మరి మాల వేసుకొని డ్యూటీ చేయకూడదు అని అంటే మాల ధరించి నాకు బూట్లు వేసుకోవాలంటే ధర్మ విరుద్ధమైన మాటే కదా. ఇప్పుడు మరి ఆ రకంగా చూసుకుంటే మరి అన్ని మతాలను అనాలి కదా, అన్నిటిని కూడా అట్నే చేయాలి కదా. మరి వాళ్ళు లేనప్పుడు రూల్ ఏడెట్టొచ్చింది? అదే కదా, ఇది ధర్మ విరుద్ధమైనదే కదా. అవును. ఎందుకని? ఇది సమాజానికి బాగు కోరటానికా, ఇది నాశనం చేయటానికా? ఇదైతే నాశనానికి ఇది మంచి పద్ధతి కాదు. రూల్ వస్తే అందరికి రావాలి, అన్ని మతాలకి రావాలా, అన్ని సమపాలంగా న్యాయం జరగాల. ఒక్క అయ్యప్ప స్వామికే అన్యాయం అని చెప్పి బూట్లు వేసుకోవాలా, డ్యూటీ చేయకూడదు, సెలవు పెట్టుకోవాలని అంటే అదెట్టా? అది కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళు ఆలోచించాలి గవర్నమెంట్. ఇప్పుడు ఈ రూల్ పాస్ చేసినప్పుడు అందరికి అదే రూల్ పాస్ చేయాలి. ఇప్పుడు మన హిందూ మతానికి అట్ట చేయకూడదు కదా. అవును, అన్ని మతాలకు చేయాలి. మరే ఓన్లీ తెలంగాణలోనే వచ్చింది ఈ రూల్, ఇక్కడ ఏ స్టేట్లోని రాలేదు, తెలంగాణలో మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. మన తెలంగాణ ఇప్పుడు అంతకుముందు మన నెల కింద కూడా ఓ బాబు అయ్యప్ప స్వామి మాలేసుకొని స్కూల్కి వెళ్తే మాలేసుకొని స్కూల్కి రాకూడదని బాబుని కొట్టారు, బాల మణికంఠుడిని కొట్టారు ఉపాధ్యాయులు. ఎంత దుర్మార్గమైన చర్య తీసుకున్నారు. గురుస్థానంలో ఉండి మాలేసుకుంటే బడికి పోకూడదా, మాలేసుకుంటే జాబ్ చేయకూడదా? ఎవరు చెప్పారు ఈ రూలు? వాళ్ళ రాజ్యాంగం చెప్పింది ఏమన్నా? చట్టంలో ఉందా? చదువు నేర్పే సంస్కారం అదేనా? మాల వేసుకుంటే దేవుడి పూజ, ఇప్పుడు జాబులు చేస్తే దేవుడి పూజలు చేయకూడదా? అట్టయితే భక్తి గుడికి పోకూడదా? ఈ రూల్ ఎవరు పెట్టారు? కొత్తగా వస్తుంది అంతే. దుర్మార్గం పెరుగుతుంది ఒకదానంటే ఒకటి, అంతం కావటానికి, టైం దగ్గరకు రావటానికి. అంతేగాని ఇది ధర్మ విరుద్ధమైన పని అమ్మా, నాకు నచ్చలేదు, ఎవరికీ నచ్చదు. మరి ఉంటే అన్నిటికి ఉండాలి రూలు, ఒకదానికి ఉండి ఒకదానికి ఉండకూడదు కదా. అంటే మరి రంజాన్ సీజన్ లో మరి వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, అప్పుడు ఎప్పుడు ఎలాంటి సర్క్యులర్ రిలీజ్ చేయలేదు, మరి ఇప్పుడే మరి ఎందుకు వచ్చింది అంటారు ఇలాంటి డిస్కషన్? ఈ మత విద్యార్థులు లేపటానికే నాకు అది ఆ ఓడి బలక రావట్లేదు. కానీ ఇది హిందువులకి మతాలు ఇవన్నీ లేపటానికి అనమాట, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఒక్కరికి లేనప్పుడు ఒక్కదానికే పెడితే ఇప్పుడు వీళ్ళు తిరగబడతారు కదా. ఎవరైనా ఇప్పుడు నాకు లేని రూల్ నీకు ఉందంటే నువ్వు తిరగబడతావు కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురికి ఒకే రూలు మీటింగ్ అయితే నలుగురు మెదలకుండా ఉంటాం, నలుగురికి లేకుండా ఒక్కరికి ఏమంటే ఒకరు తిరగబడతారు కదా. అందుకని అది పెట్టిన వాళ్ళే సరిదిద్దుకోవాలి. మొన్న తిరుపతిలో ఒక ఇష్యూ జరిగింది, యాంకర్ శివజ్యోతి ఉంది కదా, సో తిరుపతి దర్శనానికి వెళ్ళిన తర్వాత క్యూ లైన్, ప్రసాద క్యూ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్లో నుంచొని రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమని చెప్పేసి ఒక వీడియో అనేది రిలీజ్ చేసింది. సో దీని గురించి మళ్ళీ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే వ్యతిరేకత చూసింది ఇన్స్టాగ్రామ్లో, అలాగే న్యూస్ ఛానల్స్లో రావడం, ఈ వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మళ్ళీ క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. శివజ్యోతికి అహంకారం పట్టింది అనిపించింది నాకు. అసలు మనం ఏడ నుంచి వచ్చిను, ఏడించి పెరిగిను, మన పుట్టింది మర్చిపోకూడదు ఎప్పుడైనా, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా. ఇప్పుడు ఆమె అంత ఎత్తుకు ఎదిగింది అని అంటే దేవుని నిర్ణయం లేనిదే ఎదగదు కదా. డబ్బు సంపాదించినంత మాత్రాన కళ్ళు నెత్తికెక్కినాయి శివజ్యోతికి?
అహంకారం పెరిగినట్టేగా. బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు టంకు పెట్టి పట్టుకొని వచ్చింది. తెలుగు గంగ అని పేరు పడ్డది అప్పుడు. ఎంత మదం నెత్తికి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే అసలు కొన్ని వేల మంది ఆ ప్రసాదం కోసం కీలైల్లో. ఆ లడ్డు అంటే అసలు మహాప్రసాదం అమ్మ. ఊళ్ళల్లో కూడా కోటీశ్వర్లే లైన్ లో నుంచి తీసుకుంటారు. కానీ అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కాడ కోటీశ్వరుడు అని లేదు, పేదవాడని లేదు. మడిసి జాతి ఒక్కటే ప్రసాదం కాడ. డబ్బున్నోడికి ఎక్కువ లడ్డు ఏమన్నా ఇస్తారా? లేదు. అదే లడ్డు కదా, అదే స్వామివారి ప్రసాదం కదా. లడ్డు కూడా అనకూడదు, స్వామివారి ప్రసాదం కదా. ఆ ప్రసాదం దొరకటమే మహాభాగ్యం. దాన్ని పట్టుకొని ఏమో ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు ఏంది అది? అహంకారం కదా అది. బిచ్చగాలం అనేది ఏంది అది? తప్పు కదా. ఎంత మదం ఉంటే ఆ మాట అన్నదామా? అది చాలా అహంకారమైన మాట అది. అంటే రిచెస్ట్ బిచ్చగాళ్ళు అని అన్నది, అంటే డబ్బున్న బిచ్చగాళ్ళు అని అన్నది. అంటే డబ్బున్న బిచ్చగాళ్ళు అయితే మహాప్రసాదం కాడ కాదు మరి రోడ్డు మీదకి వచ్చి అడుక్కో. హిందువులు మనోభావాలు దెబ్బతీయటానికి కాకపోతే అది కలియుగమైన వెంకటేశ్వర స్వామి ఆయన్ని పేరు వాడుకొని ఆ మాట అన్నదంటే ఆమెకి ఎంత పొగరు అసలుకి, అదే ఎంత అహంకారం. అంటే ఒక హిందూ అయ్యుండి ఇలాగ వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? అంటే హిందూ ధర్మాన్ని చాలా పవిత్రంగా మనం చూసుకుంటూ ఉంటాం. సో మరి ఒక హిందూ అయ్యుండి అన్ని పూజలు చేసి అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటది యూట్యూబ్ ఛానల్లో, పూజల వీడియోలు ఇవన్నీ కూడా. కానీ అక్కడ అలా వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది? దుర్మార్గం అనిపిస్తుంది, దుర్మార్గం అనిపిస్తుంది. ఫస్ట్ శివజ్యోతికి కళ్ళు నెత్తికి ఎక్కిరి అనిపించింది నాకు. అహంకారం కానొచ్చింది కళ్ళల్లో. మళ్ళీ క్షమాపణలు చెప్పింది మరుసటి రోజు. ఎందుకు? నా చేతికి ఉన్నది వెంకటేశ్వర స్వామి, అలాగే నా కడుపులో ఉన్న బిడ్డను ప్రసాదించింది వెంకటేశ్వర స్వామి, మా ఇంట్లో ఉన్నది వెంకటేశ్వర స్వామి అని వెనకాల ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఒక వీడియో అనేది రిలీజ్ చేసి, అంతే జుట్టు అందకపోతే కాళ్ళ అనేటప్పుడు వెంకటేశ్వర స్వామి కాన్ రాలేదు అక్కడ. ఆడ మహాప్రసాదం అని కాన్ రాలేదా అనేటప్పుడు, ఆ మాట అనేటప్పుడు. అక్కడ మా పుణ్యస్థలం అది. 7 కొండల వెంకటేశ్వర స్వామి అంటే అది మహాపుణ్యస్థలం. అక్కడికి పోవాలంటేనే ఎన్నిసార్లు పోయినా ఇంకా పోనట్టే అనిపిస్తుంది. స్వామివారిని ఎన్నిసార్లు చూసినా కూడా, ఎదురుగా నిలబడి ఎన్నిసార్లు చూసినా కూడా అసలు చూడనట్టే అనిపిస్తుంది. పోయిన ప్రతిసారి కొత్తదనం అనిపిస్తుంది, కొత్తగా ఈ రోజే పోయినవేమో అనిపిస్తుంది. అట్టాటి మహాపుణ్యస్థలంలో అంత మాట అని తర్వాతకి నేను తప్పైంది, నేను ఆ దేవుని కొడతా ఈ దేవుని కొడతా అని అంటే అది కుదిరే పని కాదమ్మా. మన హిందూ ధర్మాన్ని, మన శాస్త్రాన్ని, మన పురాణాలని మనం పవిత్రంగా కొలుసుకునే మన కలియుగ దైవాన్ని, మన ప్రసాదాన్ని అవమానించింది ఆమె అహంకారంతో. అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు కదా. సో అంటే మన దేవుడి దగ్గర అన్య మతస్థులు పని చేస్తూ అలాగే మన ప్రసాదం తినరు, కానీ అక్కడ ఉద్యోగాలు చేస్తారు. అంటే మన దేవుడు హుండీల్లోంచి వాళ్ళకి జీతాలు అనేది వెళ్తూ ఉంటాయి. సో మరి ఇలా అన్య మతస్థులకు అక్కడ ఉద్యోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన దేవుడిని నమ్మకుండా మరి మన దేవుడి కాడ ఎందుకు జాబులు చేస్తాండ్రు? నమ్మకం లేనప్పుడు మన దేవుడి కాడ జాబ్ చేయకూడదు కదా. మరి మన దేవుడి నుంచి వచ్చే డబ్బులే కదా అది. మరి మన దేవుడు ఉన్న స్థలంలోనే కదా వాళ్ళు నిలబడేది. ఆ నమ్మకమే లేనప్పుడు అక్కడ ఉండి ఎట్ట చేస్తాను జాబులు? ఇప్పుడు మన హిందూ ధర్మంలో మన దేవుడిని నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఆ జాబులు. వీళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? అట్టటోళ్ళు మన దేవస్థానాల్లో ఉండకూడదు. ఫస్ట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సిందే. దేవుడు అంటే నమ్మకం లేనోళ్ళు ఫస్ట్ మన హిందూ ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని అవమానించిన వాళ్ళు, మన ధర్మంలో అసలు ఉండటానికి వీలే లేదు, మన గుడి ప్రాంగణంలోనే జాబులు చేయడానికి కూడా వీలు లేదు. అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు వాళ్ళ మీద? తీసుకోవాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకి నమ్మకం లేనప్పుడు అక్కడ జాబ్ ఎందుకు ఇవ్వాలి? ఆ జాబ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అక్కడ పవిత్రమైన స్థానంలో మాకు జాబ్ దొరకాలని అట్టోళ్ళకి ఇస్తే పోద్ది. ఇప్పుడు దేవుడి మీద నమ్మకం లేని దేవుని పేరు పెట్టుకొని ముసుగు వేసుకొని వచ్చి అక్కడ చేసే వాళ్ళని అక్కడుండి మళ్ళీ వాళ్ళు వేరే రాజకీయం చేయొచ్చు కదా. దేవుడి మీద నమ్మకం లేదు అది ఇదని వేరే ఏమైనా చెప్పొచ్చు కదా, మా దేవుడిని నమ్మని. అట్టటోళ్ళని అక్కడ అసలు పెట్టడమే అనవసరం. నాకు తెలిసినంత వరకు నమ్మకం లేని వాళ్ళు అక్కడ ఉండటమే అనవసరం. ఇప్పుడు ఆడోళ్ళు కూడా మాకు ఇంత ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కావాలనే చూస్తున్నారు. అంటే ఇన్ని లక్షల ప్యాకేజ్ ఉండాలి, ఇంత జాబ్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. లేదంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అబ్బాయిలకి. దీని గురించి ఏమంటారు ఆడోళ్ళు ఇలా ఆలోచించడం వల్ల? అలా ఆలోచించడం అసలు చాలా తప్పమ్మా. ప్యాకేజ్ ఉన్నోడు చూస్తానని కరెక్ట్ ఏంది? ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఉంటుంది, నీ రిచ్ అలవాట్లకి 4 రోజులకి అయిపోతాయి. తర్వాత ఏంది? తర్వాత ఇంకో ప్యాకేజ్ ఏమైనా చూసుకుంటావు కా నువ్వు? దయచేసి ఆ ఆలోచన అసలు కరెక్టే కాదు. ముందల అబ్బాయి అమ్మాయి మంచి చెడు చూసుకొని పెళ్లి చేసుకొని జీవితాంతం ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు అర్థం చేసుకుంటే జీవితాంతం కలిసి ఉంటారు. ఫస్ట్ అది ఆలోచించుకోకుండా
నాకు హై లెవెల్ ఆలోచించుకొని నన్ను చిలమాలకు రోజు 2 చిలమాలకు తీసుకుపోవాలా, రోజు 4 పార్కులు తెప్పాలా, రోజు 2 రెస్టారెంట్లకు తెప్పాలా, నాకు హై లెవెల్ డ్రెస్సులు కావాలా, నాకు ఆమెకు నక్లీస్ ఉంది, నాకు హారం కావాలా, ఇవన్నీ కోరుకుంటే మాత్రం ఆ సంసారం నడవదు. దయచేసి ఫస్ట్ అవన్నీ వద్దు. మనకు ఎంతవరకు ఉందో అంతవరకు లైఫ్ లీడ్ చేయాలా. అబ్బాయిని అమ్మాయి అర్థం చేసుకోవాలా, అబ్బాయి అమ్మాయిని అర్థం చేసుకోవాలా. ఫస్ట్ ఆ ఏలో కనుక పోతే మళ్ళీ పూర్వం సంసారాలు ఇప్పుడు నడుతాయి. అవి గనక లేకుండా ఉంటే ఇప్పుడు సంసారాలు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవటం కూడా అనవసరం. చేసుకున్నా బతకరు, ఆ సంసారం నడవదు. ఎందుకంటే చేసుకున్న ఉపయోగం ఏమంటది? వాళ్ళ 2 పిల్లలకి జన్మ ఎత్తరు, వాళ్ళ భూమి మీద ఎత్తరు, వీళ్ళు కొట్టుకొని సత్తరు. ఉపయోగం ఏంది? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? వాళ్ళు రేపు రౌడీలు అవుతారో గోండాలు అవుతారో ఏమవుతారో తెలియదు. అందుకని దయచేసి ఆ ఆలోచనలు అసలు పెళ్లిళ్ళు చేసుకోకండి. పెళ్లిళ్ళు చేసుకొని సత్తాననే ఆలోచన అసలు కొద్దు. సావాలనుకుంటే ఒంటరిగా ఉన్నప్పుడే చచ్చిపోండి. అది సరే. ఇంతకు ముందు మరి ఇప్పుడైతే అమ్మాయిలు ఇన్ని అంటున్నారు కదా, ఇంత ప్యాకేజ్ ఉండాలి, సినిమాకి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్లు తీసుకెళ్ళాలి, నచ్చింది కొని పెట్టాలి, అలా అయితేనే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు కదా. ఇంతకు ముందు ఎలా ఆలోచించుకునే వాళ్ళు అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకునే సమయం వచ్చినప్పుడు అసలు ఎట్లా నిర్ణయం తీసుకునేటోళ్ళు? అప్పుడు బాగుంది. అప్పుడు అసలు అబ్బాయిని చూస్తే అమ్మాయే సిగ్గుపడేది, దొంగ చూపులు చూసేది. అప్పుడు రిలేషన్లు బాగుండేది. అప్పుడు ఇవన్నీ కోరుకోలేదు. అప్పుడు అమ్మ నాన్న మధ్యలో స్నేహితులు 4 స్నేహితులు ఉంటే నిన్ను చేసుకోబోయేవాడు వచ్చిందని ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. అప్పుడు ఇవన్నీ కోరుకోలేదు అమ్మాయి అబ్బాయి. అంటే అప్పుడు ఎక్కువ అమ్మాయికి నిర్ణయం ఉండేది కాదు కదా. అంటే తల్లిదండ్రులే ఈ అబ్బాయి మంచోడు అని చెప్పేసి చూస్ చేసేటోళ్ళ, అంటే అమ్మాయి నిర్ణయం అడిగేటోళ్ళ? లేదు, తల్లిదండ్రి చూసిన వాళ్ళనే అమ్మాయి చేసుకునేది, అబ్బాయి కూడా చేసుకునేది. అప్పుడు లైఫ్లు బాగుండయి. ఇప్పుడు ఇండివిజువల్ నేర్చుకొని ఇప్పుడు బాగుపడతానరా? ఇప్పుడే నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నాకు నచ్చాలని చెప్పి అబ్బాయి చెప్పి చేసుకుంటుండు, బాగుపడుతుండా? అమ్మాయి చెప్పి చేసుకుంటుంది, అమ్మాయి బాగుపడుతుందా? నాకు తెలుసు ఆయన గురించి అని చెప్పి అసలు ఆ తల్లిదండ్రి వద్దన్నా కూడా ఫైటింగ్ చేసి ఒక్కొక్క ఇంట్లోనైతే తల్లిదండ్రిని నిన్ను నిర్ధారణంగా చంపేస్తాను. మిర్యాలగూడెం కాడ అమృత ప్రణయ్ అని ఉన్నారు, కోట్ల కాస్తుంది ఆమెకి. తండ్రి మాట వినకుండా ఒక ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఆయన చచ్చిపోయిండు నిన్ను నిర్ధారణంగా. అమృత ప్రణయ్ అప్పుడు ఇష్యూ జరిగింది. మళ్ళీ ఆమె నుంచి తండ్రి చచ్చిపోయినా, ఆస్తి బాయినా, అసలు జీవితమే నాశనం అయిపోయిందిగా. ఇప్పుడు అట్టుంది, ఇప్పుడు అట్నే ఉందా? ఓ బాబు పుట్టిండు, అట్నే ఉందా? జీవితం మొత్తం ఆగమైపోయిందిగా. అట్టటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రేమ వద్దు. అవసరాల కోసం వాడుకునే వాళ్ళే ఉన్నారు కానీ ప్రేమ అనేది లేదు. అమ్మాయి జాగ్రత్తలు అమ్మాయి ఉండాల్సిందే, అబ్బాయి జాగ్రత్తలు అబ్బాయి ఉండాల్సిందే. దయచేసి 30 ఏళ్ళు మా కాళ్ళ మీద నిలబడ్డదాకా మేము చేసుకోము అనే ఆలోచన తీసేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఆ ఆలోచన కనుక పోతే బాగుపడతారు. పూర్వం రోజులు వస్తాయి, అప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు బాగా ఉంటలేదా? ఇప్పటికి కూడా ఆడాడ ఊళ్ళల్లో బాగానే ఉంటున్నారు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. ఇక్కడ సిటీకి వచ్చే లైఫ్ నాశనం చేసుకుంటున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఇప్పుడు అబ్బాయిల జేబులో డబ్బులు ఉంటే అమ్మాయిలు వస్తున్నారు, లేకపోతే లేదు ఇంకొక అబ్బాయి జేబులో డబ్బులుంటే ఎగిరిపోతున్నారు. అమ్మాయిలు ఎంతసేపు నమ్మిపోతారు. ఇంకొకటి తగలగొచ్చు, ఇంకోటి లాస్ట్ ఇంకోటి నీ చుట్టూ తగలగొచ్చు. వెళ్ళినప్పుడు నీ జీవితం నాశనం అయిపోద్దిగా. ఆలోచించుకోవద్దా? అందుకని దయచేసి మారాలా, యూత్ మారాలని కోరుకుంటాను నేను. మారితే జీవితాలు బాగుపడతాయి. ప్రస్తుతం ఉన్న సమాజంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అసలు ఎందుకు ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి? అసలు ఏంటి సమాజంలో ఎలాంటి మార్పు రావాలి? సమాజంలో ఇప్పుడు ఇంత మాట అన్నా తీసుకోలేకపోతారమ్మా. ఇంతదన్నా ఆ రోజు మాకు ఇప్పుడు దాకా కూడా ఎంత మాటలన్నా కూడా మేము అరగంటలోనే మాట్లాడుతాను. ఇప్పుడున్న యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంత మాట కూడా తీసుకోలేకపోతున్నారు. అలగటం, గంటలు బతిలాడించుకోవటం, ఇసుకొత్తి చంపేయటం. ఇంకా ఎంతగాని బతిలాడతాడు. వాడు జేబులో డబ్బులు ఉన్న చేపి పెడతాడు, డబ్బులు అయిపోతాయి. అయినా ఇంత వచ్చినా కూడా గుంజి అలిగి ముఖం ఎట్ట పెట్టుకొని ఉంటుంది. వాడికి కసి పుట్టుద్ది, యాసిపార్థింగుతుండు. దానివల్ల ఉపయోగం ఏముంది? ఇదే డిస్టర్బెన్స్. అందుకని దయచేసి అలుగుడు ఇంతదాన్ని అంతదాన్ని గోర అంతదాన్ని కొండంత చేసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడుండే యూత్. అది మరి భార్య భర్తల మధ్యన ఐక్యత లేకపోవడం వల్ల అంటారా ఈ ప్రస్తుతం ఈ అక్రమ సంబంధాలు ఎక్కువ అవడం? ఐక్యత ఇప్పుడు కొంతమంది భర్తలు బైరేగులు ఉన్నారు. పని చేత కాక బద్ధకంతో సంసారం బాధ్యతను విస్మరించి బంధాన్ని కిలివీయకుండా బైరేగు ఆడదాని సంపాదన మీద బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆడదాని సంపాదన కోరుకున్నోడు వాడు ఎదవ, వాడు ఎదవైతేనే ఆడదాన్ని బయటికి పంపుతాడు.
కొంతమంది గురించి నేను చెబుతున్నా. వాడు కనుక సరైనోడైతే ఫస్ట్ ఆడదాని సంపాదన కోరుకోడు. వాడు దాని సంపాదన కోరుకుంటే వాడు ఖచ్చితంగా ఎదవే. ఇంకా అది బయటికి పోయి ఏమైనా చేస్తాడు, దాన్ని రూల్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు 100 మందిలోకి పోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. 100 మంది మధ్యలోకి పోతే ఎవడిని నమ్మటానికి వీలు ఉంటుంది? ఒకరిని తప్పించుకుంటే ఇంకొకటి కానీ నేను లొంగాల్సి వస్తుంది ఆడది. ఇది జీవిత సత్యం. ఇప్పుడు ఎంతమందిని తప్పించుకొని పోలేము, యాన్న ఒక్కడ లొంగాల్సి వస్తుంది, ఆడ పాడైపోద్ది. అందుకని దయచేసి మగోడు కష్టపడాలా, ఆడది వండి పెట్టాలా. అది వస్తే దేశం బాగుపడుద్ది, సంసారాలు బాగుపడతాయి, పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఇది కోరుకుంటాను నేను ఫస్ట్. ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న జనరేషన్కి నేను చెబుతున్నా, మగవాడు బైరేగేశాలు ఆపేయాల్సిందే, ఖచ్చితంగా బైరేగేశాలు ఆపేయాల్సిందే, బద్ధకం వదిలేయాల్సిందే, సోమర్తనాన్ని వదిలేయాల్సిందే, బాధ్యత తీసుకోవాల్సిందే, బంధానికి ఇలువేయాల్సిందే, కన్న వాళ్ళకి న్యాయం చేయాల్సిందే. చేస్తే విలువలు, కుటుంబ విలువ నిలబడుద్ది. భార్య పక్కోడి మీద ఆశపడకున్నట్టు, పక్కోడి నీ భార్య మీద ఆశపడకున్నట్టు, నువ్వు ఏరేవాడి భార్య మీద ఆశపడకున్నట్టు. బంధాలు బలంగా ఉంటాయి, బంధాలు అప్పుడు బలంగా ఉంటాయి. అప్పుడు జీవితాలు బాగుపడతాయి. సో ఇప్పుడు మన పోలీసులు ఎంతో కష్టపడి ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. సో పట్టుకున్న తర్వాత పైరసీ అయితే ఆగలేదు. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఐబొమ్మ రవిని అంత కష్టపడి చేసి ఐబొమ్మని మొత్తం బ్యాన్ చేశారు కదా, అయినా కూడా పైరసీ అనేది వస్తూనే ఉంది. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? రావాలంటే నేను ఖచ్చితంగా వస్తేనే మంచిది అంట నేను. దానివల్ల నష్టం ఎవరికి వచ్చింది? నష్టం? వండోడికి ఏమన్నా వచ్చిందా నష్టం? వండోళ్ళు ఏమన్నా బచ్చలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చానరా? రాలేదు కదా. ప్రజలకు కొంచెం ఊరట కలిగింది. దేశాన్ని సర్వనాశనం చేసే టెర్రరిస్ట్ని పట్టుకొచ్చి జైల్లో వేసాను. నేను ఐబొమ్మ రవికే సపోర్ట్ చేస్తా. అసలు నాతో పాటు అందరు సపోర్ట్ చేయండి. అసలు ఐబొమ్మ రవిని విడుదల చేయాలా. అంటే సామాన్య ప్రజలందరూ కూడా దేవుళ్ళ భావిస్తున్నారు ఐబొమ్మ రవిని. అవును మరి ఒక ఫ్యామిలీతో, ఇప్పుడు ఫ్యామిలీ 4 ఉంటారమ్మా, మీరు 4 ఉంటారు. ఫ్యామిలీతో నువ్వు సినిమా చూడాలనుకుంటావు, టికెట్లు ఎంత రేటు పెరిగింది? 1000 రూపాయలు ఉంటాయి ఒకటి. మరి 4 పోతే నీ జీతం ఎంత? నీకు 20 ఏళ్ళు జాబ్ నీ భర్తకి. ఆ 20 ఏళ్లలో నువ్వు సినిమా, నీ పక్కింటి సినిమా పోతే నువ్వు ఊకోవు, నువ్వు గొడవ వేసుకుంటావు. చేతకాని అద్దవా నన్ను ఎందుకు సినిమా చేసపట్లేదు, నువ్వు వేసుకుంటావు, నీ పిల్లలు వేసుకుంటారు. వాడు ఏట్లో దూకి సావాలనా? మిమ్మల్ని 4 సినిమా తీసుకొని పోతాడు, వాడి జీతం 20,000, ఇంకా 10,000 దానికి అయిపోతాయి కదా. 5,000 టికెట్లకు అయిపోతాయి. దాంట్లో మీరు మేలకుండా కూర్చుంటారా? మీ పక్కన వాళ్ళు తింటారు పాప్కార్న్ తింటారు, సమోసా తింటారు, మరి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి ఒక 5,000. మరి ఇంకా సామాన్యుడి జీవితం ఏది? ఇంకా ఏది శాలరీ ఏది? ఇంకా ఆయన భవిష్యత్తు ఏది? మళ్ళీ రెంట్ కట్టుకోవాలా, పాల బిల్లు కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా, సగలం చూసుకోవాలి కదా. మరి సామాన్యుడు బాగుపడ్డ తేడా ఐబొమ్మ రవి వల్ల సామాన్యుడు కొంచెం ఊరటాయి. సామాన్యుడు పేద ప్రజలకు కొద్దిగా న్యాయం చేసిండు ఐబొమ్మ రవి. మరి సినిమా వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళే బాగుపడతారు కదా, కోట్లు తీసుకొని. సినిమా ఆడినా ఆడకపోయినా వాళ్ళైతే రోడ్డు మీదకి రాలేదుగా. వాళ్ళకేం ఇబ్బంది జరిగింది? వాళ్ళని కాపాడటానికి తీసుకొచ్చి ఆయన లోన్ వేసింది. మరి సమాజం మీద చాలా జరుగుతున్నాయి, అట్లనే చర్య తీసుకోవాలి కదా. మన సత్యనారాయణ సారు నీతికి మారిపోయారు. సత్యనారాయణ సారు ఆయన అంటే నాకు కూడా ఇష్టమే, మంచి వ్యక్తి. అసలు ఎక్కడ అన్యాయం జరిగినా నేను కూడా ఆయన పేరే చెబుతా. మరి మన సమాజం మీద ఇన్ని జరుగుతున్నాయి, అడుక్కు మానభంగాలు జరుగుతున్నాయి. అడుక్కు పసిపిల్లల్ని మానభంగాలు చేస్తాండ్రు, చంపేస్తాండ్రు, ప్రేమ పేరుతో చంపుకుంటాండ్రు. భార్యాభర్తలు ప్రేమించిన వాళ్ళు ఎక్కడ పట్టినా అరాచకాలు జరుగుతున్నాయి. మరి వాటికి చర్య తీసుకోవాలి కదా. ప్రతి ఒక్క నాయకుడు గెలిచినోడు గెలవబోయే ముందు నేను శుభ్రం చేస్తా, అమెరికా చేస్తా, సింగపూర్ చేస్తానంటాను. ఎవరన్నా చేశానరా? గల్లీ తిరిగితే ముక్కులు మూసుకొని తిరగాల. ఎక్కడ పెట్టినా చెత్తే, ఎక్కడ పెట్టినా వాసనే. వర్షం వస్తే మేన హోళ్ళు తెరుచుకొని ఉంటాయి, ఎక్కడ తెరుచుకొని ఉంటాయి, ఎక్కడ ఎవరు పడిపోతారో కూడా తెలియదు. వరదలు, సిటీని ఎవరన్నా బాగు చేసినరా? దాని గురించి మాట్లాడతారా? దాని గురించి కూడా మాట్లాడరు. ఐబొమ్మ రవి దేశ ద్రోహి, దీని గురించి అందరు చర్చలు. సినిమా పెద్దలు మొత్తం వచ్చి కూర్చొని చెప్పారు. మరి వాళ్ళు ఒక్కళ్ళే కాదుగా నష్టపోయేది. రేపు వాళ్ళ కోట్లు వస్తే వాళ్ళు దోసుకుంటారు, వాళ్ళు రోడ్డు మీదకి ఏం రాలేదు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు నాకు చెప్పరాదు కానీ ఎంతో మంది ఉన్నారు. కొన్ని 100 మంది కష్టం వాళ్ళు దోసుకుంటారు. హీరోలు దోసుకుంటారు, నిర్మాతలు దోసుకుంటారు, ప్రొడ్యూసర్లా వాళ్ళ పేరు నాకు చెప్పట్లేదు, వాళ్ళే దోసుకుంటారు. అంత ఒక 4 దోసుకుంటారు. వాళ్ళే పూల పానల మీద ఎక్కుతారు, వాళ్ళే ఉయ్యాలు వేసుకొని ఊగుతారు. దాని కింద కష్టం చేసే 100 మందికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా? వాళ్ళ కొనటానికి ఇల్లు లేదా? వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు?
వాళ్ళకి హెల్త్ బాగలేకపోతే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చారా, వాళ్ళకి హాస్పిటల్ కట్టించారా, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించారు ఈ పెద్ద మనుషులు? వెళ్ళించే కదా వాళ్ళు దోసుకునేది. ఎవరి గురించి ఆలోచించారు? ఎవరి కోసం ఆ సమావేశం చేసింది? ఎవరి కోసం ఐబొమ్మ రవిని పట్టి జైల్లో వేసింది? ఎవరు నష్టపోయారు? ఎవరు నష్టపోయారు? వాళ్ళు ఏమైనా నష్టపోయారా? ఏమిటి నష్టపోయారు? ఏ రకంగా దోసుకుంటారు కదా. అంటే ఒక్కొక్క హీరోకి రెమ్యునరేషన్ ఎంత అంటే 100 కోట్లు 50 కోట్లు ఇలా ఉంటుంది కదా. సో అదంతా కూడా సామాన్యుడి మీదే కదా పడుతుంది. అవును మరి, సినిమా కోట్లు పెట్టి ఎవడు తీయమన్నా కోట్లే పెడతారు. ఒక ఐటమ్ సాంగ్ పెడితే 1 2 కోట్లు కోట్లు వస్తే మీరే తీసుకుంటారు. కానీ మీ కింద పనిచేసే 100 మందికి ఇట్లేదుగా మీరు. పేమెంట్ 100 200 300 1000 3000 2000. మొన్న ఈ మధ్య 20 రోజులు 25 రోజులు ధర్నా చేశారు. వాళ్ళకి ఎంత పేమెంట్ పెంచారు? వాళ్ళ కష్టం దోసుకుంటారు సినిమా ఫీల్డ్. సినిమా వాళ్ళ కష్టాలే చాలా ఉండవు. వీళ్ళకేం లేవు. హీరోలకి ప్రొడ్యూసర్లకి నిర్మాతలకు వీళ్ళకి ఎవరికి లేవు. వీళ్ళు బాగానే ఉండరు, వాళ్ళ భవిష్యత్తులు బాగానే ఉండవు. వాళ్ళు ఏం వచ్చి పట్టుకొని రోడ్డు మీకు రాలేదు. దయచేసి నాతో పాటు అందరూ కోరుకోండి, న్యాయం జరగాలంటే ఫస్ట్ ఐబొమ్మ రవిని విడుదల చేయాలని కోరుకోండి. అప్పుడు వాళ్ళు అసలు ఎందుకు బయటికి రారు, ఎందుకు న్యాయం చేయరు, వాళ్ళ కింద ఉండే వాళ్ళకి తెలుస్తుంది. అందరి భవిష్యత్తు మీద దెబ్బేస్తున్నాడు ఐబొమ్మ రవి, అందరు పొట్ల కొడుతున్నారని చెబుతారు. అందరు పొట్ల కొట్టింది ఐబొమ్మ రవి కాదు. మీరు ఫస్ట్ మీరు ఆలోచించండి, మీ కింద పనిచేసే వాళ్ళ భవిష్యత్తు గురించి. ఇప్పుడు ప్రజల గురించి కూడా ఆలోచించాలి కదా. అది నాతో పాటు అందరూ కోరుకోమని చెబుతున్నాయి. ఏ సినిమానైనా ఇప్పటి నుంచి నా హీరో గొప్ప అని కాళ్ళు ఎగరేయొద్దని చెబుతాను నేను. ప్రతి అభిమానికి చెబుతున్నా, మీకు వాళ్ళ నుంచి ఒరిగేది మీ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఆలోచించాలా? మనమే కనుక పోకుండా ఉంటే వాళ్ళు ఎందుకు కిందికి దిగిరారో మనం చూద్దాం. మన గురించి మనం చర్య తీసుకోకపోతే వాళ్ళు వచ్చి తీసుకుంటారా? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు, అయిపోయింది. వాళ్ళకి వచ్చే నష్టం ఊడేదేముంది, ఉండేదేముంది? ఇప్పుడు మన గురించి మనం మాట్లాడుకోవాలి కదా. అందుకని ప్రతి వాళ్ళు నాతో పాటు మాట్లాడమని నేను కోరుకుంటున్నా. ఐబొమ్మ రవికే సపోర్ట్ చేయండి. అమ్మ, మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగితే హెజ్రాలు వస్తారు, అంటే ఒక వాళ్ళ గ్యాంగ్ అందరూ వచ్చి మనకి దిష్టి తీయడము అవన్నీ చేసి ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్తూ ఉంటారు. కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే మొన్న ఒక గృహప్రవేశానికి ఒక హెజ్రాల గ్యాంగ్ అయితే వచ్చింది. ఆ గృహప్రవేశానికి దిష్టి తీయడానికి పూజ చేయడానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేశారంట. వీళ్ళు ఇవ్వను అని అన్నందుకు అతన్ని చితగ్గొట్టారు మొత్తం కలిపి. సో అతనైతే చాలా సీరియస్ అయ్యింది. హెజ్రాలు ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్, దీని గురించి చెప్పండి. నేను చూసిన అది ఐడియా కూడా నేను చూసిన. ఫస్ట్ ఆయన కర్ర తీసుకొని వచ్చిండు, ఆయన కాళ్ళ మీద కొట్టిండు. వీళ్ళు లోపల ఏం చేసిందో కాని రాలేదు. ఫస్ట్ అసలు ఎందుకు అడుక్కోవాలా? ఇజ్రాయిల్ అంటే వాళ్ళు పార్వతీ పరమేశ్వరి, వాళ్ళంతటా వాళ్ళు తెచ్చుకుంది కాదు ఆ జన్మ. దేవుడు సృష్టించింది అది. అర్ధనారీశ్వరులు ఫస్ట్ వాళ్ళకి దండం పెట్టాలా. వాళ్ళ నిలువు వాళ్ళే అసలు ఎందుకు కాపాడుకోవట్లేదు? అసలు ఎందుకు అడుక్కోవాలా? ఎందుకు బిచ్చం పట్టుకోవాలి? చదువు ఉంది, కాళ్ళు చేతులు బాగుండయి, వాళ్ళకి గౌరవంగా మర్యాద ఇచ్చి పిలుచుకొని పోయే టేజ్ వాళ్ళు తెచ్చుకోవాలి. వాళ్ళని వచ్చి గౌరవంగా ఇంటికి వచ్చి పిలుచుకొని పోయి మీ ఆశీర్వాదం మాకు అమ్మ అని తీసుకోవాలి. బలవంతంగా పోయి 1,00,000 రూపాయలు డిమాండ్ అంటే మామూలు విషయం కాదు కదా. సొంత ఇల్లు కోసం ఎంతో మంది కలలుగా అంటారు, కష్టపడి కట్టుకుంటారు. ఎన్ని అప్పులు చేసి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో ఇచ్చినంత తీసుకొని పోవాలా. అసలు లేదా మీకు చదువు ఉంది, మీకు ఆరోగ్యం బాగుంది, కాళ్ళు చేతులు బాగుండయి, మీ భవిష్యత్తును మీరు ఎందుకు ఈనం చేసుకోవాలి? నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. మీ భవిష్యత్తు మీరు ఎందుకు ఈనం చేసుకుంటారు? ఎందుకు కొట్టాలా, ఎందుకు తన్నించుకోవాలా? 2 పాయింట్లు. చాలా మంది కూడా డాక్టర్స్ మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అసలు జాబులు ఉన్నాయంట. మొన్న నేను ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్, ఆయన పేరు ఏం పేరు, యాంకరు, ఆయన చెప్పిండు వాళ్ళకి జాబులు ఉన్నాయంట. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీలు ఉన్నాయంట, అన్ని ఉన్నాయంట. అన్ని ఉండగా ఇంత దౌర్భాగ్యమైన బ్రతుకు ఎందుకు బతకాల? వాళ్ళ ఇలువ ఎంత ఇలువో తెలుసా? అర్ధనారీశ్వరులు అంటే మామూలు విషయం కాదు. దేవతలు 2 చేతులు దండం పెట్టారు ఆయనకి. అందరు వరుస నాకైతే 9 మంది దేవతలు కానొచ్చారు. ఆయన యాంకరింగ్ ఆయన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు చేతులు ఎత్తి దండం పెట్టారు. దేవతలు కానొచ్చారు వాళ్ళల్లో. అంత లక్ష్మీ స్వరూపులైన వాళ్ళు బిక్చం పేరుతోటి ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా అడుక్కోవాల్సినంత అవసరం ఏంది? ఫస్ట్ మీకు కాళ్ళు బాగుండే, చేతులు బాగుండే, జాబ్ చేసుకొని బతకండి. మీకు పని ఇట్లేదా? ఎక్కడ పని ఇట్లేదా? అవమానం చేయొద్దు ప్రజలను కూడా. మనం కూడా వాళ్ళు అట్ట బ్రతకం, వాళ్ళు అట్ట పుట్టమని వాళ్ళు కోరుకోలేదు, వాళ్ళ చేతుల్లో లేదు. దయచేసి వాళ్ళు పని చేస్తున్నప్పుడు పని చేయించుకోవాలి, జాబులు ఇవ్వాలా. గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి పెట్టాలా. జాబులు ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు నిలబెట్టుకోవాలా. కొట్టడం ఎంతవరకు కరెక్టు? ఇది తీసుకోవాలి, లేకపోతే లేదు.
అది తప్పు కదా. అందుకని దయచేసి చెబుతున్న వాళ్ళకి, ఇజ్రాయెల్కి వాళ్ళ అమ్మ స్వరూపులు కాబట్టి అమ్మలనే చెబుతాను నేను, దయచేసి ఈ దౌర్భాగ్యమైన స్థితి నుంచి మీరు బయటికి రావాలా. మీ ఇల్లు మీరే కాపాడుకోవాలి, మీ గౌరవాన్ని మీరే సంపాదించుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు బ్రతకాలా. ఒకళ్ళ ఇంటి ముందల పోయి దేహి అని కొంగుబట్టి అడగొద్దు, నేను కోరుకుంటున్నా. దయచేసి మీకు కాళ్ళు చేతులు బాగుంటాయి, మీకు ఆరోగ్యం బాగుంది, మీకు దృష్టి బాగుంది, మీరు దేవత స్వరూపులు. మిమ్మల్ని ఇలువకొచ్చి ఇంటికి వచ్చి మిమ్మల్ని పిలుచుకొని పోయే స్థాయి మీకు రావాలా. మీ బ్రతుకు మీరు బ్రతకండి. ఇప్పటి నుంచి దయచేసి ఒకళ్ళ కాడికి పోయి బలవంతంగా సప్పట్లు కొట్టి అడుక్కోవద్దు, మీ స్థాయిని మీరు దిగజార్చుకోవద్దని నేను కోరుకుంటున్నా. అమ్మ, రీసెంట్గా చాలా బస్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి కదా, మరి ప్రయాణం చేసి వెళ్ళాలంటే మరి ఏది సేఫ్? సో ఎట్లాగా అసలు మనకు ఎక్కడా సేఫ్ లేదు ముందర మాట్లాడాలంటే. మనం ఇప్పుడు ఈ నిమిషం ఈ నుంచి అసలుకి పోతామో పోమో కూడా తెలియదు. ఇప్పుడు అట్టాడి సమాజంలో బతుకుతున్నాం మనం, ఇప్పుడు అట్టాడి స్థితిలో బతుకుతున్నాం కాబట్టి మనకి నిలకట జీవితం లేదు. అందుకని దయచేసి ఈ ఉన్న కొద్దిపాటి జీవితంలో కూడా నిర్లక్ష్యం అనేది వద్దని చెబుతాను నేను. బస్సు డ్రైవర్లకు కానీ, రవాణా శాఖ వారికి కానీ, ఎవరికైనా కానీ దయచేసి బస్సు డ్రైవర్లకు కానీ నేను చెప్పేది, బస్సు డ్రైవర్లకి డాక్టర్లకి వీళ్ళు దేవుళ్ళతో సమానం. మన హాస్పిటల్కి పోతే డాక్టర్ చేతిలో పెడతాం మన ప్రాణం, బస్సు ఎక్కితే బస్సు డ్రైవర్ చేతిలో పెడతాం, మనం హాయిగా కూర్చుంటాం సీట్లో. అందుకని మీ వెనక ఎంతమంది భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా కూడా అంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దయచేసి కడుపులో భయం పెట్టుకొని జాగ్రత్తగా నడపమని కోరుకుంటున్నా. రోడ్లు కూడా గవర్నమెంట్ నేను కోరుకుంటున్నా, ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉంటున్నాయి. దయచేసి దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు గెలిచినాక ఒక మాట, గెలవతలకు ఒక మాట. రోడ్లు వేపితే ఏమవుతుంది? మానించే వసూలు చేస్తారు కదా, ప్రతి దానికి రేట్లే పెంచుతున్నారు, వసూలు చేస్తూనేమన్నారు. రోడ్లు కూడా వేపిలేరా? మా భవిష్యత్తులు అంటే బాగు చేయలేరు, మా పిల్లలకు జాబులు ఇప్పిలేరు, రైతుకు న్యాయం చేయలేరు, ఏమీ చేయలేరు. కనీసం రోడ్లు మేము నడిచే రోడ్లన్నీ సరిగ్గా చేపిస్తే ఈ యాక్సిడెంట్లు తగ్గుతాయి కదా, కొంతవరకైనా కొంత బాగుపడతాయిగా. అందుకని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను, నాతో పాటు అందరు కోరుకోండి. దయచేసి రోడ్లు బాగుండాలి. రోడ్లు బాగుంటే కొంతవరకైనా ఈ యాక్సిడెంట్లు జరగకుండా ఈ కొన్ని ప్రాణాలైనా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. యూత్ కూడా తాగి ఇష్టారాజ్యంగా బైకులు వేసుకొని తిరగొద్దు. మీ ప్రాణం మీద మీకు భయం లేకపోతే ఎదటోడి ప్రాణం మీదైనా భయం ఉండాలి. ఇట్టాటోళ్ళు ఎక్కువ ఓవర్ స్పీడ్తో పోయేవాళ్ళు, ఎక్కువ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని మేము తొందరగా పోవాలని పోతారు కదా, పోయేవాళ్ళు వాళ్ళ ప్రాణం పోయేది లేదు, ఎదటోడి ప్రాణం పోయేది లేదు. అందుకని అట్టాటోళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఒకరికొకరు అంటే ఫేమస్ అవ్వాలని వివిధ రకాల వీడియోలు పెడుతూ ఉంటారు. అంటే డాన్సింగ్లని, ఇట్లాగా కొన్ని డాన్సులు చేయడం, అలాగే కొన్ని వీడియోస్ పెట్టడం అలా చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి ఒక ఇద్దరికి సంబంధించిన కొన్ని వీడియోలు అనేవి బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం రూమ్లో ఏదైతే చేస్తారో అవి వాళ్ళే సొంతంగా రికార్డ్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు సమాజానికి ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ప్రభావం చూపుతుంది? సమాజానికి ఫస్ట్ సిగ్గుచేటు ఎట్టాటి చూపించటం, ఫేమస్ కావటానికి ఎట్టాటి ఇకృస్త చేష్టలు చేసి ప్రజలను నాశనం చేసే వాళ్ళని ఫస్ట్ గవర్నమెంట్ చర్య తీసుకుని వీళ్ళని బొక్కలో పెట్టాలని కోరుకుంటున్నా. గవర్నమెంట్ సత్యనారాయణ సార్ చెబుతున్నారు, ఎట్టాటి వాళ్ళు ఇకృస్త చేష్టలు చేసేవాళ్ళు ఈ ఫేమస్ కావటానికి సెల్లుల్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చేసే వాళ్ళని గుర్తించవచ్చు. ఎమ్మటే ఫోకస్ పెడితే గవర్నమెంట్కి ఎంతసేపు, మహా అయితే వాళ్ళకి 20 నుంచి 25 ఏళ్ళు ఉంటాయేమో అంతే. అంత దుర్మార్గమైన చర్యలు తీసుకొని యూత్ని నాశనం చేయడానికి ఏదైతే చేయకూడదో అదే చేసి దాని మీదనే ఫేమస్ కావాలంటే ఏం చేయాలనుకుంటారు అసలు ఈ సమాజం? ఎంతకైనా తెగబడతారు, ఎంతకైనా దిగజారుతారు కదా. ఇప్పుడు ఇది ఈ ప్రేమ అని చంపేసి ఇది కాకపోతే ఇంకోటి, ఉంచుకునేది కాబట్టి ఇంకోటి కాబట్టి ఇంకోటి, ఇప్పుడు మళ్ళీ ఇది చేసి పెడతారు. చెల్లుల్లో ఎన్ని కృతమైన చేష్టలు వస్తున్నాయో, బట్టలు ఎప్పదీసి మరీ చేస్తాను, బూతులు తిట్టుకుంటారు. ఈ పోయి మళ్ళీ ఈ షాట్లు ఇవంటే సమాజం పాడుగాటానికే కదా. అందుకని దీని గురించి సత్యనారాయణ సార్ నేను చెబుతున్నాం, గట్టి చర్య తీసుకోవాలి. ఎట్ట చేసే వాళ్ళకి షేర్లు చేయొద్దు, లైకులు కొట్టద్దు, ఫాలో చేయొద్దు. దయచేసి ఎట్టాటి కనుక సెల్లుల్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ కానీ వచ్చినా ఎమ్మటే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు నిర్ణయం తీసుకోవాలా, నిర్ణయం తీసుకొని పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఎట్టాటి వస్తే సెల్లుల్లో వస్తే ఎవరైనా తీసుకోవాలమ్మా, ప్రతి వాళ్ళే తీసుకోవాలని రూల్ లేదు కదా. అంటే ఈ ట్రెండ్ అవ్వాలి, ఈ ఫేమస్ అవ్వాలనే పిచ్చి ఎప్పుడు తగ్గుతుంది అంటారు ప్రస్తుతం ఉన్న ప్రజల్లో? ఇప్పుడు పిచ్చి తగ్గదు, ఇప్పుడు అసలు
పిచ్చిలోనే ఉంటే ఇంకా పిచ్చి ఆడ తగ్గుద్ది. ఉందే పిచ్చిలో ఉండే పైశాస్కమైన పనులు చేస్తున్నాయి. ఏంది అది? ఆ దుర్మార్గం ఏంది? ఇప్పుడు గుడ్డలిప్పి తీసుకొని చేయటం అయిపోయింది, బూతులు తిట్టుకోవటం అయిపోయింది. ఇంకా అనగుడు కానీ భయంకరమైనవన్నీ చేశారు చెల్లుల్లో చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా సంసారాన్ని కూడా చూపి పెళ్లి కాని పిల్లగాడు పెళ్లి కాని పిల్ల ఇద్దరు ఎంతకు దిగజారినరు అంటే ఇంకా సమాజాన్ని ఎంత పాడు చేయడానికి దిగజారినరు. ఎట్టటోళ్ళని సమాజం మీకు రానియకూడదు వాళ్ళని. యా నుంచి ఈ దేని వల్ల ఫేమస్ కావాలని ఏది చూపించి వాళ్ళు చెల్లుల్లో దుర్మార్గం చేశారు ఆడనే కారం కొట్టాలని నేను చెబుతాను. ఇద్దరు కారం కొట్టటమే. ఆడదని పాపం తలవద్దు, మగోడని పాపం తలవద్దు. కారం గొడ్డు కారం ట్రీట్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్. నేను కోరుకుంటున్నా సజ్ఞానాలు సార్. ఇంకా ఇవుతూ చెడిపోకుండా చెల్లుల్లో ఎట్టాటోళ్ళు ఇంకొకళ్ళు చేయకుండా కారం ఎక్కడి నుంచి వాళ్ళు ఏ దుర్మార్గానికి పాల్పడి ఫేమస్ కావాలని ఏ దుర్మార్గాన్ని ఈ తరానికి చూపించారు. ఇప్పుడున్న యూత్కి పిల్లలు 15 ఏళ్ళ పిల్లలు కూడా చెల్లులు చూస్తున్నారు. అటాటి చూస్తే బాగుపడతారా? అందుకని ఏది చూపించారో ఆనే కారం కొట్టాలి, గొడ్డు కారం ఇద్దరు కొట్టాల. అంటే ఈ యూత్ కనే కాదు, రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఒక బాబు ఒక నెల కంటే తక్కువ ఉంటుంది, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే డ్యాన్స్ చేస్తుంది, అది కూడా ఆ పిల్లోడిని నెత్తి మీద పెట్టుకొని. వాడికి అంటే సపోర్ట్ లేదు, ఏమీ లేదు. ఒక సైడ్ ఇలా వాలిపోతున్నాడు, ఒక సైడ్ ఇలా వాలిపోతున్నాడు. సో మరి ఆ తల్లి అయ్యుండి పిల్లలు ఇలా రిస్క్ చేసి డ్యాన్స్ చేయడం, ఆ రీల్స్ అప్లోడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కదా, పైశాస్కత్వంగా. ఇప్పుడు ఎట్టనైనా చేసి నేను ఫేమస్ కావాలని చెప్తాను. ఇంట్లో ఉన్న మొగుళ్ళు ఏం చేస్తారు? సన్నాసి బర్రెను బాదినట్టు బాధ ఇంట్లో బండ పెడితే అసలు రీల్ చేయకుండా ఉంటారు. కొంతమందిని అసలు రీలు వికృతంగా చేసే వాళ్ళని మొగుళ్ళు చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. పెళ్లి కాని వాళ్ళు అయితేనేమో తల్లిదండ్రులు చర్య తీసుకోవాలా, తల్లిదండ్రులు కనకపోతే తోడబుట్టిన వాళ్ళు చర్య తీసుకోవాలా, ఎవరు కలిగి కాకపోతే గవర్నమెంట్ చర్య తీసుకోవాలా. వాళ్ళని బ్యాన్ చేయడమే కరెక్ట్ అంట. కరెక్ట్ అంతే. వాళ్ళు ఎవరు కూడా మా ఇష్టం అన్నారంటే ప్రజల నిర్ణయం తీసుకోవాలి. ప్రజల నిర్ణయం తీసుకొని వాళ్ళని పోలీసులకు పట్టియాల. ఇదే కరెక్ట్. మన సమాజం బాగుండాలా, మన వచ్చే తరం కూడా ఇంకా బాగుండాలి, ఉండ భవిష్యత్తు బాగుండాలి, ఉండ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇదే నిర్ణయం తీసుకోవాలి ఎవరైనా సరే, ఖచ్చితంగా. థ్యాంక్స్ అమ్మా. సో చూసారు కదా, ఇది వాటి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే BTV. థ్యాంక్ యూ.